నేను ఒక మంచి టాపిక్ రేజ్ అయ్యింది దాని గురించి, వెజ్ నాన్ వెజ్ గురించి. వెజ్ వర్సెస్ నాన్ వెజ్ ఏది బెటరు, అంటే నాన్ వెజ్ రాంగా వెజ్ రైటా అనే ఒక సిస్టమ్ గురించి డిస్కషన్ చేసాము. సింపుల్గా అండి, ఫుడ్ సైకిల్ అని ఉంటుంది, అంటే దీన్ని ఆహారపు చట్రం అని అంటూ ఉంటాం అనమాట. ఒక జీవిని ఇంకొక జీవి తినాలి, ఇంకొక జీవిని ఇంకొక జీవి తినాలి, ఇలా ఒకటి సిస్టమ్ అన్నది నిర్మించడం జరిగిందనమాట యూనివర్సల్ సైకిల్ ప్రకారం. అలా వచ్చినప్పుడు హ్యూమన్ అనే కాన్సెప్ట్, అంటే మనిషి అనే కాన్సెప్ట్కి వచ్చేటప్పటికే ఇది స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి పరోక్షంగా ఏదో ఒక జీవి మీద, అది మొక్క కూడా జీవే, దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసినప్పుడు దానికి ఇది చేసినప్పుడు దాంట్లో కూడా ఉంటుంది. అయితే మ్యాక్సిమం కొంతమంది శాకాహారవాదులు ఏం చెప్తారు అని అంటే, మొక్కని కోసినా కానీ అది మళ్ళీ పునరుత్పత్తి సాధించగలుగుతుంది, అదే కోడిని కానీ కోసామంటే అది మళ్ళీ పుట్టుకొని వస్తుందా అనే రకమైన క్వశ్చన్ వేస్తారు. ఎస్, కరెక్టే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. బట్ ఆధ్యాత్మిక పందాలో మనం మొదటే కనుక రిస్ట్రిక్షన్స్ పెట్టాము అని అనుకోండి, ఎస్ నువ్వు నాన్ వెజ్ తినకూడదు, ఇది ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకోవాలి అనే రకమైనటువంటి సిస్టమ్స్ కనుక పెట్టాము అని అంటే, ఎవరికి ఆ యొక్క మత విధానం మీద కావచ్చు, ఆ ధర్మం మీద సదభిప్రాయం వెళ్ళిపోతుంది. స్పిరిచువాలిటీ అంటే స్వేచ్ఛ, ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ. నీ ఆహారాన్ని నువ్వు ఏదైనా కొనసాగించు, బట్ నీ యొక్క దృష్టిని భగవంతుని మీద పెట్టుకుంటూ వెళ్ళు, ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా వెళ్ళగలిగితే ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. మన పురాణ ఇతిహాసాల్లో కనుక చదువుకున్నట్లయితే అమ్మవారి అంతటి వారు రాక్షసులను మింగేసినట్టుగా కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వారి యొక్క ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే అటువంటి శక్తిని పోరాడాలి అని అంటే డెఫినెట్లీ తనకంటే పవర్ఫుల్ ఎనర్జీనిగా తయారవ్వాలి. అండ్ అదే రకంగా కుటుంబ నేపథ్యాల్లో నుంచి కొంతమంది అందరూ పుట్టుకొని వచ్చారు, వాళ్ళ వ్యక్తిగత ఆహార నియమాలు కొంత ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఈరోజు స్టాప్ చేసేయాలి, ఇది కుదరదు, ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. ప్రకృతిలో ఒక ధర్మం అనే సిద్ధాంతం ఉంటుందండి. అంటే ఒకరి పర్మిషన్ లేకుండా మనం కనుక వారి యొక్క జీవితం విధానం మీద కనుక ఇబ్బందిని కనుక క్రియేట్ చేస్తే అధర్మం అప్పటికప్పుడే రిజల్ట్ చూపించేస్తుంది. అంటే ధర్మం ఏం చేస్తుంది అనేది అప్పటికప్పుడే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని ప్రాణులు పోతూ ఉన్నా భగవంతుడు చూస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ ధర్మం ఉంది కాబట్టి భగవంతుడు చూస్తున్నాడు. ఒక్కవేళ కించిత్ కూడా దానికి ఇబ్బంది కనుక కలిగే విధంగా కనుక ఉంది అని అంటే భగవంతుడు ఖచ్చితంగా అక్కడ వచ్చి కాపాడేస్తాడు దాన్ని. సో ఏదో ఉందన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక పందాలు అంటే మన వేదాలు కానీ మెథడ్లు అన్నిట్లో కానీ చూసాము అని అంటే ఎక్కడ కూడా వెజ్ నాన్ వెజ్ని సపరేట్ చేస్తూ వివరించలేదండి. బట్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో ఇవన్నీ నాన్ వెజ్ ఇలాంటివి తీసుకుంటూ వస్తారు, సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది, థర్డ్ లెవెల్కి వెళ్ళే లోపలికి ఇంకా తగ్గిపోతుంది, ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు వీటన్నిటి గురించి తిన్నా తినకపోయినా ప్రాబ్లం లేదు. ఇక మన పూర్వీకుల్లో తీసుకున్నాం అనుకోండి, స్వామి వివేకానంద మాంసాహారం తిన్నట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగని చెప్పి ఇప్పుడు నేను ఇది ఓన్లీ మాంసాహారం గురించి ప్రచారం చేస్తున్నానని కాదు. సాత్విక ఆహారం చాలా వరకు మంచిది, ఎందుకనంటే డీటాక్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది సాత్విక ఆహార విధానంలో. మాంసాహారంలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవగాహన అన్నది మన యొక్క శరీర పరిస్థితులను బట్టి మనం అది తింటే అరుగుతుందా లేదా అనే దానిని బేస్ చేసుకుని ఆధారపడుతూ ఉంటుంది. ఎవరైనా తినింది త్వరగా అరుగుతుంది, మేము ఎనర్జైజ్ చేసుకోగలము అండ్ మేము త్వరగా దాన్ని జీర్ణించుకునే శక్తి కలిగి ఉంది అని అనుకుంటే నిరభ్యంతరంగా తినచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఎవరైనా మీన్స్ వారి యొక్క వంశాచారాలు కులాచారాల ప్రకారం తీసుకుంటూ వచ్చిన వాళ్ళు. సో ఇది బ్యాడ్ ఇది గుడ్ అంటూ లేదండి. మనకు కావాల్సింది అల్టిమేట్గా భగవంతుని మనస్ఫూర్తితో స్మరిస్తున్నామా లేదా అన్నది. వై నాన్ వెజ్ని పూజా విధానాలలో అండ్ అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక విధానంలో పక్కన పెట్టారు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ వన్ థింగ్ అండి, నాన్ వెజ్ అరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సో అది కనుక తీసుకున్నాము అని అంటే అది డైజెస్ట్ అయ్యి ఆ డైజెస్ట్ అయినది మరలా తిరూపంలోకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే 24 hours పడుతుంది. సింపుల్. మనం భోజనం చేసిన తర్వాత 4 గంటలు మినిమం అరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో మెదడుకి సప్లై అవ్వాల్సినటువంటి అంటే జనరల్గా మెదడుకు వెళ్తూ ఉంటుంది రక్తం. సో దీనివల్ల మన యొక్క ఆలోచన వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆ యొక్క రక్త ప్రసరణ నేరుగా వచ్చి ఉదర భాగంలో చేరుతూ ఉంటుంది. సో బ్రెయిన్కి కావాల్సినటువంటి సప్లై ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో టోటల్ ఇక్కడ క్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రక్రియ జరిగేటప్పుడు బ్లడ్ సప్లై మొత్తం ఉదర భాగంలోకి వెళ్ళి అక్కడ హీట్ జనరేట్ అయ్యేసి అది అరగదీయడం కోసమే టైం పడుతుంది. సో దీనివల్ల ఏంటనంటే మ్యాక్సిమం బ్రెయిన్కి వెళ్ళాల్సిన బాడీ బ్లడ్ సప్లై కాస్త ఆగిపోయి ఉదర భాగంలోనే చేరుతూ ఉంటుంది కాబట్టి అది అరగబెట్టడం కోసమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు మందబుద్ధి కలిగి ఉంటారు, పెద్దగా నాలెడ్జ్ ఉండదు, అది ఇది అని అంటారు. బట్ వాస్తవానికి మనం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్లో కనుక వెళితే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుడ్ జరుగుతుంది అన్నది చెప్తుంది. ఆఫ్ కోర్స్ యూ కెన్ టేక్
త్రూ పల్సెస్, అంటే లైక్ బాదాం, జీడిపప్పు మొదలైన వాటి వల్ల కూడా ఈ ప్రోటీన్ అయితే లభిస్తుంది. కానీ బట్ కుటుంబ ఆచార వ్యవహారాల ప్రకారం వస్తున్న ఈ యొక్క ఆహార నియమాలను సడన్గా బ్రేక్ చేయడం వల్ల హెల్త్ ఖరాబ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. కాలానుగుణంగా స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఆపేయచ్చు. ఇమీడియట్లీ ఆపేయాలి, ఇమీడియట్లీ చెయ్యాలి అని చెప్పి మాత్రం లేదనమాట. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, భగవంతుడు మాంసాహారం తినేవాడిని ఒక చూపుతోనో, శాకాహారం చూసేవాడిని మాత్రం మంచి చూపుతోనో చూడడం అనేది ఉండదు. సునక మాంసము తిని వారు అందును మరియు పండితులు అనే వారి అందును పండితులు అనే వారు సమదృష్టి కలిగి ఉంటారు. భగవద్గీతలో చాలా బాగా చెప్పబడింది అనమాట. ఒక పండితుడు అనేవాడు ఏమీ తెలియనటువంటి సునక మాంసము తినువాని అందును మరియు గొప్ప పాండిత్యం కలిగిన వారిని కూడా సమదృష్టితో చూడగలుగుతారు అనమాట. అంటే ఒకే రకమైనటువంటి ఈక్వల్ పొజిషన్లో చూడగలుగుతారు. విద్వాంసుడు అని అంటారు, అంటే ఆయన భగవతత్వాన్ని కలిగిన వాడు అని అంటారనమాట. ఎవరి ఆహార నియమాలు వారికి ఉంటాయి, ఎవరి యొక్క జీవన విధానాలు వారికి ఉంటాయి. సో ఆ ఆహారము ఆ రోజు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా స్వీకరించి శివార్పణమో లేకపోతే విష్ణార్పణం అని చెప్పి అనుకున్నామంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. మనకు ఆ యొక్క ప్రభావం మన మీద పనిచేయదు. ఎందుకు ఈ టాపిక్ నిన్న వచ్చిందంటే నేను మ్యాక్సిమం నిన్న మనకి టైం దొరకలేదండి, సో దానివల్ల వివరించలేకపోయాను కరెక్ట్గా. బట్ వన్ థింగ్ అండి, భగవంతుడు అన్నీ తెలిసే చేస్తాడు. అంటే భగవంతుడు అని అంటే మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ. ఏమో గత జన్మలో కోరుకొని ఉన్నారేమో తినాలని చెప్పి, ఆ కోరికను ఇప్పుడు నెరవేర్చుకోవాలి. ఇప్పుడు కనుక తినలేదు అని అనుకోండి, ఓకే నేను ఒప్పుకుంటా, బలవంతంగా ఆపేశాడు. నెక్స్ట్ సింహ రూపంలోనో, కుక్క రూపంలోనో, పిల్లి రూపంలో పుట్టి మాంసాహారాన్ని తిని మళ్ళీ చచ్చి మళ్ళీ పుడతాడు. కోరికని అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి, ఆనందించేయాలి, దాంట్లో సంపూర్ణంగా అనుభవించాలి. ఇది భయంకరమైనటువంటి జీవన విధానానికి సంబంధించింది ఆత్మజ్ఞానపూర్వక విద్య. ఇది అంత ఈజీగా ఎవరికంటే వాళ్ళకి అర్థం కాదండి. చాలామంది చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. అంత ఎన్లైట్మెంట్ అన్నది కలిగిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనే విధానం మీద కనబడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అండ్ రైట్.